డైరెక్టర్ శంకర్ ఒక క్రియేటివ్ జీనియస్. ఆయన ఎప్పుడు ఫ్యూచరిస్టిక్గా కొత్త కొత్త ఐడియాస్తో సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్లో ఎందుకు ఆయన ఇంకా అవుట్డేటెడ్ ఐడియాస్తో కొన్ని కొన్ని అన్వాంటెడ్ సీన్స్ పెడుతున్నారనమాట. ఇప్పుడు ఇండియన్ టూ సినిమా చూస్తే నాకైతే హాఫ్ అంతా అబ్బా భలే ఉన్నారా సీన్లు అనిపిస్తే, ఇంకో హాఫ్ అంతా ఏంట్రా ఇంకా అవుట్డేటెడ్ ఐడియాస్ ఉన్నాయి కొన్ని సీన్లు అనిపించింది. సముద్రంలో కెరటాలు ఎగిసి పడినట్టు సినిమా కూడా కొన్ని చోట్ల పైకి లేస్తుంది, కొన్ని చోట్ల పడిపోతుంది. ఓవరాల్గా హై ఎండ్లో వస్తూ సినిమా వెళ్ళింది. బట్ ఎండింగ్ మాత్రం నెక్స్ట్ ఇండియన్ 3 థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసేలాగే చూపించారు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చూసుకుంటే మనకి మోడర్నైజేషన్ వెర్షన్స్లో 1996లో వచ్చిన భారతీయుడిని తీసుకొచ్చారనమాట. సో అందువల్ల ఎస్టాబ్లిష్మెంట్కి వాటికి సెకండ్ పార్ట్ను వాడుకున్నారు తప్ప సినిమాలో కోర్ ఎలిమెంట్ మాత్రం థర్డ్ పార్ట్గా దాచుకున్నట్టు నాకైతే అనిపించింది. ఇంకా సినిమాలో ట్రీట్మెంట్ కొంచెం అక్కడక్కడ అవుట్డేటెడ్గా అనిపించినా కొన్ని కొన్ని క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి. ఓవరాల్గా అయితే 3 గంటలు కొంచెం ల్యాగ్ అనిపించింది అక్కడ. బట్ నాకైతే ఓకే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయాలని అయితే అనిపించింది. శంకర్ ఏదో తొక్కల సినిమా తీసి పడడానికి అయితే లేదండి. సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఎప్పుడు చూసినా రెగ్యులర్ మసాలా మూవీస్ కంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సోషల్ ఎలిమెంట్తో తీసిన ఈ మూవీని నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. బట్ చెప్తున్నా కదా అక్కడక్కడ మాత్రం బాగా బోర్ కొట్టింది, ఎందుకంటే కొన్ని అవుట్డేటెడ్ సీన్స్ వల్ల. అండ్ సిద్ధార్థ చాలా యాక్ట్ చేశాడు. ఇంకా కమల్ హాసన్ గురించి చెప్పక్కర్లేదు. ఆ మేకప్ 1996 వచ్చిన భారతీయుల టైంలో ఉన్న టెక్నాలజీ వేరు, మేకప్లు వేరు, ఇప్పుడున్న మేకప్లు వేరు. సో మనకి ఇది బాగానే అనిపిస్తుంది. కాకపోతే మనకు దశావతారంలో ఉన్న ఒక చైనావాడు ఉంటాడుగా జపానుడు, ఆ మేకప్ కొంచెం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఓకే కమల్ హాసన్ గారు అయితే ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగా కనిపించినాయి. నేను ఆయన చూసి మాత్రం చాలా సాటిస్ఫై అయ్యాను. కొంచెం ఎడిటింగ్లో దాదాపు ఒక 15-20 మినిట్స్ సినిమా తీసేచ్చండి అన్నెసరీ సీన్స్, బట్ అవన్నీ ఉంచారు మరి ఎందుకో కానీ. బట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది అండ్ నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేసేలాగా ఉంది. సో థర్డ్ పార్ట్ చూడాలనుకున్న వాళ్ళు సెకండ్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా చూడండి. రెగ్యులర్ మసాలా సినిమాలు కావాలనుకున్న కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చేమో, సోషల్ ఎలిమెంట్స్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం సినిమా ఎక్కుద్ది. శంకర్ గారు మీ నుంచి ఎంత గొప్ప సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తాం, ప్లీజ్ అన్నట్టు గొప్ప సినిమాలు తీయండి మంచి మంచి క్రియేటివ్ ఐడియాస్తో. మీకోసం మేము ఎదురు చూస్తూనే ఉంటాం. దట్స్ ది రివ్యూ ఆఫ్ ఇండియన్ 2 గైస్.